students. Morning section we will discuss test items, multiple choice, true or false questions. Now I will explain about. Now I will deal about constructive test items for formative evaluation in a class. అంటే క్లాస్ రూమ్లో ఒక కన్స్ట్రక్టివ్గా ఎవాల్యూట్ చేసే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే ఎవాల్యుయేషన్ చేయమంటే కరెక్షన్ చేయడం అనమాట. అంటే రాసిన పేపర్స్ని మనం ఎలా రాశారు ఏంటి అనే దాన్ని మనం నౌ వీ విల్ డిస్కస్ అనమాట. దిస్ ఈజ్ ద ఎవ్రీ ట్రైనీ మస్ట్ హ్యావ్ టు ఎవాల్యుయేటింగ్ దేర్ స్టూడెంట్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వాట్ దేర్ థాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్. అలాగే ఈ కన్స్ట్రక్టివ్ టెస్ట్ ఐటమ్స్లో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఎవాల్యుయేషన్. ఈ ఎవాల్యుయేషన్ అనేది ఏ విధంగా అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ వాట్ దేర్ థాట్. మనం స్టూడెంట్ టీచర్గా మీరు నేర్చుకునే ప్రతి అంశాన్ని, మీరు చెప్పిన ప్రతి అంశాన్ని స్టూడెంట్స్ ఎలా అర్థం చేసుకున్నాడు, లేకపోతే ఎంతవరకు అర్థమైంది, దిస్ హ్యాస్ డన్ బై అప్లైయింగ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్, ఎలా అర్థం చేసుకున్నారు దాన్ని మనం వాళ్ళ టెస్ట్ని మనం చూస్తాం అనమాట. దాన్నే కన్స్ట్రక్టివ్ టెస్ట్ ఐటమ్స్ అని చెప్తాం అనమాట. అంటే వేరియస్ టైప్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. అచీవ్మెంట్ టెస్ట్ ఈజ్ ఇవన్నీ టెస్ట్లో కన్నా మనకి మోర్ రెలవెంట్ టెస్ట్ అంటే అచీవ్మెంట్ టెస్ట్. ఏంటంటే ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్ట్స్ని మనం ఇప్పుడు అచీవ్మెంట్ టెస్ట్లో డిఫైన్ చేస్తాం అనమాట. దానివల్ల అచీవ్మెంట్ టెస్ట్ ఈజ్ మోర్ రెలవెంట్ ఫర్ ద ఎవాల్యుయేటింగ్ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్. ఈ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్కి మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఫర్దర్ కన్సిడరేషన్ వ్యూ దీస్ సెక్షన్స్ హ్యాస్ బీన్ బ్రాట్ టు గివెన్ ఏ బ్రీఫ్ అకౌంట్ అబౌట్ ఏ ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్ట్. అలాగే ఈ ప్లానింగు ఈ కన్స్ట్రక్ట్ ఎలా చేసుకోవాలి అనే దాన్ని మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం అనమాట. అంటే ఆ అచీవ్మెంట్ టెస్ట్కి కావాల్సినవి ఏంటి అంటే అదే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు అనమాట. ఏమిచ్చాడు? అచీవ్మెంట్ టెస్ట్ ఫర్ ఏ వేరియస్ సర్వ్ వెరైటీ పర్పస్ సచ్ యాజ్. అది ఎలా ఉండాలి ఏంటి అనేది ఇక్కడ మనం చెప్పాడు చూడండి. జడ్జింగ్ ద పీపుల్ మాస్టర్ ఆఫ్ ఏ సెర్టెన్ ఎసెన్షియల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. మనం అలా ఎసెన్షియల్ స్కిల్స్ నేర్చుకున్నారా లేదా అనేది. సపోజ్ ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ తీసుకున్నాం అంటే సపోజ్ వాళ్ళు మ్యాథమెటిక్స్ తీసుకున్నప్పుడు టేబుల్స్లో పర్ఫెక్షన్ ఉన్నప్పుడే మనం ఏం చేస్తాం, మల్టిపుల్ చేయొచ్చు, ఓకే, తర్వాత డివిజన్స్ చేయొచ్చు. దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ టేబుల్స్లో మాస్టర్ అయినప్పుడే వీ కెన్ ప్రొసీడ్ అనమాట. అలాగే మనం ఈ చేసే ఎసెన్షియల్ స్కిల్స్ అనేవి, నాలెడ్జ్ అనేవి స్టూడెంట్కి ఉందా లేదా, నేర్చుకున్నాడా లేదా. అలాగే మెజరింగ్ గ్రోత్ ఓవర్ ఏ టైం. అలాగే మనం చెప్తున్న కొలది వాళ్ళు ఎలా నేర్చుకున్నారు అనే దాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం అనమాట. మేకింగ్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఏ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఆబ్జెక్టివ్ డయాగ్నోసిస్ ఆఫ్ ద పీపుల్ డిఫికల్టీస్. అలాగే ఈ పీపుల్ అంటే ఎక్కడెక్కడ కష్టంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు, అవి కూడా ఏ ఏరియాలో వాళ్ళకి అది డిఫికల్టీస్గా ఫీల్ అవుతున్నారు. అలాగే ఈ ర్యాంకింగ్ పీపుల్ ఆఫ్ ద ఐటమ్స్ దేర్ అచీవ్మెంట్ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఆబ్జెక్టివ్. ఆ ర్యాంకు సాధించే వాళ్ళకి మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి దాన్ని కూడా మనం తెలుసుకుంటాం. అలాగే ఎవాల్యుయేషన్ ఆఫ్ ఏ టీచర్ ఇన్స్ట్రక్షన్స్ మెథడ్. మనం ఎవాల్యూట్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్ మెథడ్స్, కొన్ని సూచనలు మనం కన్సిడర్ చేయాలన్నమాట. వి టేక్ సమ్ సజెషన్స్, దట్ ఈజ్ ఆల్సో వీ కెన్ డిస్కస్ ఇన్ దిస్. అసర్టనింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద కరికులం. అలాగే ఆ కరికులం పాఠ్య ప్రణాళికల్ని ఎలా ఇంకా ఎఫెక్టివ్గా మనం చెప్పగలం అనే దాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. అలాగే మోటివేటింగ్ ద స్టూడెంట్స్. అంటే లెసన్ వినాలి అనేదాన్ని మోటివేషన్ అనేది కూడా వాళ్ళకి ఎఫెక్టివ్గా ఇవ్వాలన్నమాట. మోటివేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్.
అంటే మనం అచీవ్మెంట్ అవ్వాలంటే ముందు మన పాఠం వాళ్ళకి అర్థం కావాలి. వాట్ వీఆర్ టీచింగ్ దట్ ఫుల్లీ అండర్స్టాండ్, దెన్ ఓన్లీ దేర్ మైండ్స్ ఆర్ టు అపియర్స్ ద ఎగ్జామ్స్. అప్పుడే కదా వాళ్ళు ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో ఆటోమేటిక్గా వాళ్ళు రాయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారన్నమాట. అచీవ్మెంట్ టెస్ట్ హ్యాస్ మేక్ ఏ ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద ఎవాల్యుయేషన్లో అచీవ్మెంట్ టెస్ట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్గా చాలా మోర్ రెలవెంట్ అనమాట. ఇది నమ్మదగినది అనమాట. ఇట్ హ్యాస్ టు బీ స్ట్రక్చర్డ్ అండ్ డిజైన్ అకార్డింగ్ టు ద సిస్టమాటిక్ ప్యాటర్న్ అడ్వాన్స్డ్ బై ద లాక్ డౌన్ ద ఫాలోయింగ్ మెన్షన్స్. అలాగే మనం ఈ అచీవ్మెంట్ టెస్ట్ చేసేటప్పుడు ఏమేమి థింగ్స్ అనేవి మనం కన్సిడర్ చేయాలి అనేదాన్ని. వెయిటేజ్ టు ఆబ్జెక్ట్, మనం ఆబ్జెక్ట్స్కి మనం నేర్పించాలనుకున్న ఆబ్జెక్టివ్స్కి మనం ఎప్పుడు వెయిటేజ్ ఇవ్వాలన్నమాట. దానికి మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ టు బి కన్సిడర్డ్, ద మెయిన్ టాస్క్ హియర్ ద వెయిటేజ్ టు గివెన్ టు ద డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ యూనిట్ ప్లాన్. అలాగే ఈ యూనిట్ ప్లాన్స్లో మనం ఒక యూనిట్ చెప్తున్నాం, ఆ యూనిట్ ప్లాన్లో ఆ యూనిట్లో ఉన్న అన్నిటికి అంటే ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ అన్ని మనం ఇవి గివ్ ఏ సిమిలర్ ప్రయారిటీస్. ఇంపార్టెంట్ ప్రయారిటీస్ అనేది వెయిటేజ్ షుడ్ బి డిసైడెడ్ బై ద కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంక్లూడింగ్ ద క్లాస్ రూమ్ టీచర్. అలాగే ఎక్స్పర్ట్స్తో పాటు క్లాస్ రూమ్ టీచర్ కూడా డిసైడ్ చేస్తారు. బట్ ఫర్ అన్ అచీవ్మెంట్ టెస్ట్ ద టెస్ట్ కెన్ బి డిసైడెడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మనం ఈ టెస్ట్ కండక్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏముంది, టెస్ట్ ఆఫ్ ద డిసైడెడ్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్. అంటే మల్టిపుల్ చాయిస్, ట్రూ ఆర్ ఫాల్సా, లేకపోతే వన్ వర్డ్ ఆన్సర్స్, బ్లాంక్సా, ఇలాంటివన్నీ మనం ముందు డిసైడ్ అవ్వాలి. వెయిటేజ్ టు ద సబ్ యూనిట్స్. ఇప్పుడు మనం కూడా ఫస్ట్ యూనిట్లు ఇచ్చాం, తర్వాత వెయిటేజ్ టు ద సబ్ యూనిట్స్. సపోజ్ సబ్ యూనిట్స్ అన్నమాట ప్రాపర్టీస్ కానీ, దాని మెకానిజం కానీ, దాని ఆ మెకానిజంలో టైప్స్ కానీ, ఇలాంటివన్నీ వి కన్సిడర్డ్ యాజ్ ద వెయిటేజ్ ఆఫ్ సబ్ కంటెంట్స్, అంటే సబ్ యూనిట్స్ అనమాట. ఆ యూనిట్స్ని మనం చూస్తాం. హియర్ ద వెయిటేజ్ టు బి డిసైడెడ్ టు ద డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద కంటెంట్ విచ్ మే బీ ఇంక్లూడింగ్ ఏ యూనిట్ మనం చేసినప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఎ వెయిటేజ్ టు ద సబ్ కంటెంట్. అంటే డిఫరెంట్ మెథడ్స్ను మనం యూజ్ చేసి ఆ సబ్ కంటెంట్ యొక్క సబ్ కంటెంట్ను కూడా మనం వెయిటేజ్ ఇస్తాం అన్నమాట. వెయిటేజ్ టు ద ఈచ్ సబ్ యూనిట్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ పీరియడ్స్. అలాగే మనం ఎన్ని పీరియడ్స్ మనం దానికి ప్లాన్ చేసుకున్నాం ఒక యూనిట్కి, దాన్ని బట్టి కూడా మనం కన్సిడర్ చేస్తాం. వెయిటేజ్ టు ద సబ్ యూనిట్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ దట్ అచీవ్డ్ త్రూ. ఆ సబ్ యూనిట్స్లో ఉన్న వాటిని మనం ఎలా అచీవ్ అవ్వాలి అనేదాన్ని కూడా మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ వెయిటేజ్ టు ఈచ్ సబ్ యూనిట్ అకార్డింగ్ టు ద ఆప్షన్స్ ఆఫ్ ద కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్ ఇన్ ద సబ్జెక్ట్. అలాగే వెయిటేజ్ ఆఫ్ ఏ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ క్వశ్చన్స్. ఇంకోటి ఏంటంటే మనం ఆ క్వశ్చన్ పేపర్లో డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ని మనం ప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇచ్చే క్వశ్చన్స్ని బట్టి కూడా ఐటమ్ ఫార్మేట్ని బట్టి కూడా మనకు ఉపయోగిస్తుంది. దానిలో ఏంటి, ఫస్ట్ టెస్టింగ్ డిఫరెంట్ ఎబిలిటీస్ అండ్ సబ్ యూనిట్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మే బీ సూటబుల్ యూజ్డ్ ఇన్స్టెంట్ ఆఫ్ యూజింగ్ ట్రెడిషనల్ ఫార్మ్స్. అంతకుముందు మనం ఏం చేసాం, ఓన్లీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ లేకపోతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా ఇన్ ఏ టీచింగ్ వేరియస్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఈజీ టైప్ మనం ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు చేసేటప్పుడు ఎస్ఐ టైప్ ఉండాలి, షార్ట్ ఆన్సర్స్ టైప్ ఉండాలి, ఆబ్జెక్టివ్ టైప్స్ ఉండాలి, మేబీ జ్యుడిషియల్లీ యూజ్డ్. మనం ఈ 3 టైపుల్ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఎస్ఏ టైపు, షార్ట్ ఆన్సర్స్, లేకపోతే మల్టిపుల్ చాయిస్, దాన్ని కూడా మనం ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వెయిటేజ్ టు ద డిఫికల్ట్ లెవెల్. అలాగే మనం క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు కూడా ఈజీ లెవెల్ ఉండాలి, యావరేజ్ అప్లికేషన్ ఉండాలి, డిఫికల్ట్ లెవెల్ ఉండాలన్నమాట. డిఫికల్ట్ లెవెల్లో జనరల్గా 3 కేటగిరీస్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్. 3 కేటగిరీస్ ఉన్నాయి. పీపుల్స్ ఆర్ ద అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్. అకార్డింగ్ టు ద టెస్ట్ షుడ్ బి టూ డిఫికల్ట్ కానీ టూ ఈజీ కానీ ఉండకూడదు. ఎప్పుడు మనం టెస్ట్ పేపర్స్ని మేక్ చేసేటప్పుడు అది టూ ఈజీగా ఉండకూడదు, టూ డిఫికల్ట్గా కూడా ఉండకూడదు అనమాట.
A test should be provide a suitable opportunity to bring bright or made care ద వేకర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. వీళ్ళ ముగ్గురిని బ్రైట్ స్టూడెంట్స్ చూడాలి, మిడ్ కేర్ యావరేజ్ స్టూడెంట్స్ చూడాలి, వీక్ స్టూడెంట్స్ని కూడా మనం కన్సిడర్ చేసే ఈ వెయిటేజ్ లెవెల్ అనేది ఇవ్వాలి. హియర్ ఆల్ ద టెస్ట్ ఐటమ్స్ షుడ్ బి నాట్ బి వెరీ డిఫికల్ట్ ఆర్ వెరీ ఈజీ. ద టీచర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద 3 levels డిఫికల్ట్, యావరేజ్. ఈ ప్యాటర్న్ మనం ఇప్పుడు కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఏంటది? ఇది ద యావరేజ్, డిఫికల్ట్ కానీ యావరేజ్ కానీ ఈజీగా కానీ ఈ లెవెల్స్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేయాలి. దిస్ ఈజ్ క్వైట్ ఎనఫ్ ఫర్ ద అచీవ్మెంట్ టెస్ట్. అచీవ్మెంట్ టెస్ట్కి మనం ఇప్పుడు ఎలా ఉండాలి? డిఫికల్ట్ లెవెల్ ఉండాలి, యావరేజ్ లెవెల్ ఉండాలి, ఈజీ లెవెల్ ఉండాలి. అది ఇట్ ఈస్ ఏ గుడ్ అచీవ్మెంట్ టెస్ట్ అనమాట. అలాగే స్కీమ్ ఫర్ ఆప్షన్స్, అలాగే ఈ స్కీమ్ ఫర్ ఆప్షన్స్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఈ స్కీమ్ ఆఫ్ ఆప్షన్ మీన్స్ అంటే ఆప్షన్స్ చాయిస్ అంటే ఇప్పుడు 10 క్వశ్చన్స్ ఇచ్చి 8 రాయమనాలి, లేకపోతే 5 షార్ట్ ఆన్సర్స్ ఇచ్చి 4 అంటే ఈ గివ్ ద స్కీమ్ ఆప్షన్ అనమాట. ఆప్షన్ అనేది కూడా మనం టోటల్ క్వశ్చన్స్ ప్రొవైడ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టాస్క్ అటెండింగ్ ద 8 క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద 10, లేకపోతే చాయిస్ ఈజ్ గివెన్ బై ద ఎస్ఏ 4 essays ఇచ్చి 2 essays 3 ఇచ్చి 4 లేకపోతే 5 ఇచ్చి 4 రాయమని ఇలా మనం ఆప్షన్ కూడా ఇవ్వాలన్నమాట. సపోజ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపరు మనం తయారు చేయాలనుకున్నాం. అప్పుడు వెయిటేజ్ ఏ కరికులం ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అంటే వెయిటేజ్ ఆఫ్ ఏ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ షాల్ బి యాజ్ ఫాలోస్. ఇలా ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ వీ విల్ టేక్. ఇప్పుడు చూడండి, స్కిల్ నాలెడ్జ్కి 4 మార్క్స్ ఇచ్చాం అంటే 16%. టు అండర్స్టాండ్ బై సీయింగ్ దిస్ టేబుల్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. నాలెడ్జ్ దేర్ గివెన్ యాజ్ ఏ 4 marks, it means a 60%. Understanding they give a 6 marks, it indicates the 24%. Applications there will give 8 marks, it is a 32. Next one, skill there will give 7 marks, it give 28%. Totally 4 skills. మనం చెప్పాం కదా బెంజమిన్ డామినిక్, దానిలో బెంజమిన్ బ్లూమ్స్లో మనం క్లాసిఫై చేసిన స్కిల్స్ అనమాట ఇవి. దీస్ ఆర్ ద 100%. అంటే మనం ఇచ్చిన ఆబ్జెక్టివ్స్లో నాలెడ్జ్ ఉండాలి, అండర్స్టాండ్ ఉండాలి, అప్లికేషన్ ఉండాలి, స్కిల్ ఉండాలన్నమాట. దీస్ ఆర్ ద పర్సంటేజ్ మార్క్స్ ఒక యూనిట్లో ఇది తీసుకున్నామంటే. అంటే 24కి మనకి ఎంత అని. వెయిటేజ్ టు ద డిఫరెంట్ టాపిక్స్. అలాగే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మనం టాపిక్స్ తీసుకున్నాం, మనకున్న టాపిక్స్ అన్నిటిని మనం కవర్ చేసామంటే ఇవి చూడండి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి 12 మార్క్స్ ఇచ్చాము, అలాగే అటామిక్ స్ట్రక్చర్కి 12 ఇచ్చాము, కెమికల్ బాండింగ్ 14 ఇచ్చాము, కైనెటిక్స్ కెమికల్ కైనెటిక్స్ 1కి 6, అలా బేసిక్ ఆర్గానిక్ కాన్సెప్ట్కి 8 ఇచ్చాము. నెక్స్ట్ హైడ్రోకార్బన్స్ 8 ఇచ్చాము, ఆర్గానిక్ హాలోజన్ కాంపౌండ్స్ 10% ఇచ్చాము. టోటల్లీ 70 మార్క్స్కి ఇచ్చాను అనమాట. అలాగే డిఫికల్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్లు ఇచ్చామనుకో, ఈజీ టైపు దాని పర్సంటేజ్ ఎస్టిమేటెడ్ డిఫికల్ట్ లెవెల్ అనమాట. ఈజీగా ఉన్నది 50%, యావరేజ్ 70% ఇవ్వాలి. ఇక్కడ చూడండి మీకు ఈ డయాగ్రామ్లో ఇట్స్ అన్ క్లియర్లీ షోయింగ్ ద ఇండికేషన్స్ అనమాట. మీకు ఇక్కడ చూస్తే ఈజీగా చూస్తుంది చూడండి. 50% ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ 70% ఇచ్చారు, ఇక్కడ 15. డిఫికల్ట్ లెవెల్ అనేది ఓన్లీ 15% ఉందన్నమాట. ఓవరాల్ వి టేక్ 100%. అంటే ఈజీగా 50 ఉండాలి, యావరేజ్ 70 ఉండాలన్నమాట. 70%. డిఫికల్ట్ లెవెల్లో 15% ఉండాలన్నమాట. దీస్ ఆర్ ద పర్ఫార్మ్. నెక్స్ట్ ఈ డయాగ్రామ్లో మీరు చూసారనుకోండి, ఇక్కడ చూడండి వెయిటేజ్ టు ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద క్వశ్చన్. ఈ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ద క్వశ్చన్స్లో మనం చూసినప్పుడు ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు ఈజీగా ఇక్కడ మనం తీసుకున్నది మొత్తం ఇక్కడ ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ బాక్స్లో ఇక్కడ చూడండి ఆబ్జెక్టివ్ టైప్లో మీకు ఎంత ఉంది అంటే
ఆబ్జెక్టివ్ టైపు ఎన్ని మార్క్స్ ఇచ్చారు, ఈచ్ క్వశ్చన్స్కి 1 మార్క్ ఇచ్చారు అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 9 ఇచ్చారు అనమాట, 9 టోటల్ మార్క్స్. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 ఇచ్చారు, 13 మార్కులు. ఇట్స్ ద నెంబర్ ఆఫ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 13 ఇచ్చాడు అంటే 26 మార్క్స్. ఇన్ ద షార్ట్ ఆన్సర్స్ 3 ఇచ్చారు, ఒకదానికి ఈచ్ వన్ ఈజ్ క్యారీస్ 5 మార్క్స్ అంటే 15 మార్క్స్. అండ్ ఎస్ఏ టైప్ 4 ఇచ్చాడు అంటే 5 మార్క్స్, 5 4s are 20. దీస్ ఆర్ ద క్యారింగ్ మార్క్స్ అనమాట. అలాగే స్కీమ్ ఆఫ్ ఆప్షన్స్, అలాగే డిస్కషన్స్కి ఎంత ఉంది ఇలాగా మనం ఈ స్కీమ్ ఆఫ్ ఆప్షన్స్ కూడా మనం ఓవరాల్గా ఇస్తాం. దెర్ ఇస్ ఏ నో ఓవరాల్ చాయిస్, ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. మనం ఈ క్వశ్చన్స్ అనేవి కూడా కంపల్సరీగా రాయాలి అని చెప్తా ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఆఫ్ ద లెసన్ ప్లాన్. మనం ఇవన్నీ మనం స్కీమ్ ఆఫ్ ఆప్షన్లో కూడా మనం ఆబ్జెక్టివ్స్ ఇలాగా మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఇస్తాం అనమాట. దీస్ ఆర్ ద ఐటమ్స్ అనమాట. దీస్ ఆర్ ద ఐటమ్స్ అరే కన్స్ట్రక్టివ్ టెస్ట్ ఐటమ్స్ ఫర్ ఫార్మేటివ్ అనాలిసిస్. మనం ఏదైనా చేయడానికి ఈ వేని మనం ఫ్లో చార్ట్లో ఇది ఈ విధంగా ఈ స్కామాటిక్ అనమాట, ఈ విధంగా మనం మోడల్గా మనం యూజ్ చేస్తాం. దీస్ ఆర్ థ్యాంక్ యూ.